అందరికి నమస్కారం. ఈరోజు T20 వరల్డ్ కప్లో ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. అదే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. అయితే ఈ మ్యాచ్ విషయానికి కనుక మనం మాట్లాడుకుంటే ఈరోజు ఖచ్చితంగా పాకిస్తాన్ గెలవాల్సిన మ్యాచ్. ఒకవేళ ఈరోజు కనుక పాకిస్తాన్ ఓడిపోయిందా వాళ్ళు సూపర్ ఎయిట్కి కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా లేదనైతే చెప్పాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ USA 2 మ్యాచ్ల్లో 2 గెలిచింది, 8. సో దాని తర్వాత మన ఇండియా చూసుకున్నట్టయితే ఒక మ్యాచ్లో 1 గెలిచింది. సో అయితే ఈరోజు కనుక పాకిస్తాన్ కనుక ఓడిపోయిందా ఖచ్చితంగా ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే వాళ్ళు. సో కాబట్టి ఈరోజు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ పాకిస్తాన్కి. అయితే మరి ఈరోజు ఆడ పిచ్ కండిషన్ కనుక మనం చూసుకుంటే ఇది ఖచ్చితంగా బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్, మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టే. సో అలాంటి బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్లో వాళ్ళకి 4 స్ట్రాంగ్ బౌలర్స్ ఉన్నారు, మనకల్లే 3 మాత్రమే ఉన్నారు. సో అయినా సరే వాళ్ళకి మైనస్ వచ్చేసరికి వాళ్ళకి సరైన బ్యాటింగ్ అటాక్ లేదు, దాంతోపాటు సరైన ఫీల్డింగ్ అటాక్ లేదు, ఓన్లీ బౌలింగ్ అటాక్ మీద బేస్ చేసుకుని వాళ్ళు వస్తున్నారు. సో కాబట్టి ఈరోజు కనుక మనం అంతకుముందు ప్రీవియస్ రికార్డ్స్ చూసుకున్నా ఆల్రెడీ ఇప్పటివరకు 7 T20s జరిగితే దాంట్లో 6 మ్యాచెస్ మన వాళ్ళు గెలిచారు, 1 మ్యాచ్ మాత్రం వాళ్ళు గెలిచారు. సో T20లో చూసుకుంటే మనం దాంతోపాటు వరల్డ్ కప్లో చూసుకున్నా కానీ సో మనమే ఎక్కువ డామినేషన్గా అయితే ఉన్నాం. సో ఈరోజు మ్యాచ్ కూడా ఖచ్చితంగా ఈరోజు ఇండియా డామినేషన్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకల్లే బ్యాటింగ్ అటాక్ కూడా మనతో పోల్చుకుంటే అంత బ్యాటింగ్ అటాక్ కూడా వాళ్ళకల్లే లేదు. సో కాబట్టి దాని తర్వాత ఈరోజు మనం పిచ్ కండిషన్ కనుక మనం మాట్లాడుకుంటే ఈరోజు ఎవరైతే టాస్ గెలుస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇదే పిచ్లో న్యూయార్క్ వేదికగా మొత్తం 4 మ్యాచ్లు జరిగితే 4 మ్యాచ్లు ఫస్ట్ చేజింగ్ చేసిన టీమే గెలవడం జరిగింది 4 మ్యాచ్లు కూడా. సో ఈరోజు ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో దాంతోపాటు ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళకే విన్నింగ్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయని అయితే చెప్పాలి. సో కాబట్టి ఈరోజు ఎవరు టాస్ గెలిస్తే వాళ్ళే ఫీల్డింగ్ తీసుకుంటారు. అయితే దాని తర్వాత ఈరోజు రైన్ కండిషన్ ఏమైనా ఉందా అంటే 50% రైన్ పడే ఛాన్స్ అయితే ఉందని అయితే బ్రాడ్కాస్ట్లో చెప్పడం జరిగింది. సో కాబట్టి 50% పడవచ్చు పడకపోవచ్చు కాబట్టి సో మ్యాచ్ అయితే ఖచ్చితంగా జరిగిద్ది. సో అయితే దాని తర్వాత మనం పాకిస్తాన్ బ్యాటింగ్ విషయంకి వస్తే వాళ్ళలో ఫస్ట్ 2 బ్యాట్స్మెన్నే, అది కూడా బాబర్ ఆజమ్, దాని తర్వాత మొహమ్మద్ రిజ్వాన్. వీళ్ళిద్దరిని కనుక మనం అవుట్ చేయగలిగితే ఫస్ట్లో సో ఖచ్చితంగా మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. సో ఎందుకంటే దాని తర్వాత ఎవరు చూసుకున్నా కానీ అంత మంచి టచ్లో లేరు, దాంతోపాటు మ్యాచ్ విన్ చేయగలిగే ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ కూడా అంత కనిపించట్లేదు వాళ్ళకల్లే. సో మనకల్లే చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి చివరి వరకు అందరూ టాప్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మన బ్యాటింగ్ అటాక్ మంచిగా ఉంది, దాని తర్వాత బౌలింగ్ అటాక్ మంచిగా ఉంది. కానీ పాకిస్తాన్ విషయానికి వస్తే ఓన్లీ వాళ్ళ బౌలింగ్ అటాక్ మీద వాళ్ళు డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. సో అయితే ఇక్కడ మనం ఈ మ్యాచ్లో చూసుకోవాల్సింది ఫస్ట్ ఏంటి అంటే మన బ్యాటింగ్ లైనప్ని వాళ్ళ బౌలర్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నారు అనే దాని గురించి మాట్లాడాలి. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ అంతకుముందు చూసాం, మనకి రోహిత్ శర్మని కానీ విరాట్ కోహ్లీని కానీ లేదంటే KL రాహుల్ కానీ వీళ్ళని వాళ్ళ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహమ్మద్ అమీర్ అయినా సరే, షాహిన్ షాఫ్రీద్ అయినా వీళ్ళు మోస్ట్ డామినేషన్ అయితే వాళ్ళు చూపించారు మన రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ మీద. సో ఈ మ్యాచ్లో కూడా ఫస్ట్ మనకి కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఫస్ట్ పవర్ ప్లేలో వికెట్ ఇవ్వకపోతే మ్యాచ్ ఖచ్చితంగా ఇండియాది అనేది చెప్పాలి. సో ఎందుకంటే వాళ్ళు ఫస్ట్లో వాళ్ళకి వికెట్స్ కనుక ఇవ్వకపోతే మన వాళ్ళు చివరి వరకు మన వాళ్ళు బ్యాట్స్మెన్స్ ఉన్నారు, సో ఇంకా హిట్టింగ్ చేసే ఎబిలిటీ ఉంది. సో దాంతోపాటు ఈ పిచ్లో 150 చేయగలిగితే చాలు, మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. సో కాబట్టి ఫస్ట్ పవర్ ప్లేలో 1 వికెట్ కూడా ఇవ్వకుండా ఉంటే మన వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారంతే చెప్పాలా. సో దాని తర్వాత వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫస్ట్ 2 తీసేస్తే దాని తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఓన్లీ ఫకర్ జమాన్ ఒక్కడే మిడిల్లో కనిపిస్తున్నాడు కొంచెం మ్యాచ్ని ఆదుకునే విధంగా. సో దాని తర్వాత ఇఫ్తిఖార్ అహ్మద్, సో దాని తర్వాత షాదాబ్ ఖాన్ కూడా మొన్న ఒక మంచి క్యామియో ఆడాడు. సో ఈ మ్యాచ్లో ఆడతాడా లేదా అనేది చెప్పలేము కాబట్టి సో మొన్న ఆడాడని చెప్పేసి ఈరోజు కూడా ఆడతాడు అని అయితే హోప్స్ పెట్టుకోలేము, ఎందుకంటే అతను బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి. సో అతని మీద అంత హోప్స్ అయితే ఉండవు వాళ్ళకు కూడా. సో కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఫస్ట్ 2 బ్యాట్స్మెన్స్ బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, దాని తర్వాత వీళ్ళకల్లే షాదాబ్ ఖాన్ కూడా అంత అవసరం లేదు. ఇఫ్తిఖార్ అహ్మద్ ఒక్కడనే కనుక వీళ్ళు సరిగ్గా అవుట్ చేయగలిగితే ఖచ్చితంగా మ్యాచ్ వన్ సైడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో దాని తర్వాత మనం చెప్పుకున్నట్టు ఫకర్ జమాన్ మన ఇండియా మీద కొంచెం మంచి ఇన్నింగ్స్ ఆడే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. సో కాబట్టి వీళ్ళ 4 కనుక మన వాళ్ళు అవుట్ చేయగలిగితే ఖచ్చితంగా మనదే మ్యాచ్. సో దాని తర్వాత వాళ్ళ పేస్ అటాక్లో నదీమ్ షా కూడా కొంచెం ఎఫెక్టివ్గా మారే ఛాన్స్ ఉంది. సో ఈసారి వాళ్ళకల్లే షాహిన్ షాఫ్రీది అలాగే హారిస్ రౌఫ్ కొంచెం రన్స్కి అయితే వెళ్ళిపోతున్నారు. సో
కానీ మన వాళ్ళిద్దరినైతే ఈజీగా కొట్టేస్తారు. ఎందుకంటే లాస్ట్ T20లో కూడా మనకి విరాట్ కోహ్లీ హ్యారిస్ రౌఫ్ని ఒక 6 కొట్టాడు. సో అది అందరికి ఇప్పటికి కూడా గుర్తుండే ఉండిద్ది. సో హ్యారిస్ రౌఫ్ వికెట్ తీసినప్పుడు కూడా హ్యారిస్ రౌఫ్ అయితే ఎక్కువ రన్స్కి అయితే వెళ్ళిపోతాడు. సో అతని వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ షాహిన్ షా అఫ్రిది విషయం చూసుకున్నట్టయితే తనదైన రోజున వికెట్లు మాత్రమే తీస్తాడు, స్కోర్ అస్సలు ఇవ్వకుండా వికెట్లు మాత్రమే తీస్తాడు. సో కానీ తనది అవ్వని రోజున మాత్రం రన్స్ మాత్రం ఎత్తాడు. తనదైన రోజు వికెట్లు ఇస్తే తనది కాని రోజు రన్స్ మాత్రం ఎత్తాడు. సో కాబట్టి అతని గురించి కూడా అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన వాళ్ళు భయపడాల్సింది ఓన్లీ నదీమ్ షా అలాగే మొహమ్మద్ అమీర్. వీళ్ళిద్దరిని కనుక సరిగ్గా పవర్ ప్లేలో ఆడగలిగితే ఖచ్చితంగా మ్యాచ్ వన్ సైడ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. సో దాని తర్వాత ఇంకా చెప్పాల్సింది ఏంటంటే మనకల్లే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా వరకు ఉంది. సో వాళ్ళకల్లే అంత ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ లేదు. సో ఈరోజు మాత్రం మ్యాచ్ కంప్లీట్గా వన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా మన ఇండియానే గెలిచిద్ది అని అయితే అనిపిస్తుంది. సో ఈరోజు కనుక మన వాళ్ళు మ్యాచ్ గెలిస్తే ఖచ్చితంగా సూపర్ 8కి అయితే డౌట్ లేకుండా మన వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. సో అయితే వాళ్ళ పాకిస్తాన్ విషయంకి వస్తే ఈరోజు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. ఒకవేళ ఓడిపోతే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోవడమే. సో చూద్దాం ఈరోజు ఎవరు గెలుస్తారు అనేది.